అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి పట్టణము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు చక్ర నాయక్, వెంకట సుబ్బయ్య, క్లస్టర్ బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ మరియు మండల బీసీ నాయకులు విజయభాస్కర్, హాస్పిటల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ రాజశేఖర్, లక్కిరెడ్డిపల్లి లైబ్రరీ ఇన్ఛార్జ్ బి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. మండల విద్యాశాఖ అధికారి వన్ మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి గ్రంథాలయం రాయచోటి రోడ్డు చర్చి ఎదురుగా ఉన్న వీధిలో ఉందని, అందులో పుస్తకాలు, క్రీడా సామగ్రిని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలిసేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి 2 మరియు టీచర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్న కలెక్టర్, ఎస్పీ లాంటి వారు కూడా గ్రంథాలయాలను చక్కగా ఉపయోగించుకున్నారని, గ్రంథాలయాలు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడును. కావున విద్యార్థులందరూ ఆదివారం తప్పక గ్రంథాలయాలను సందర్శించి అందరి విషయాలను తెలుసుకోవాల్సిందిగా సూచించడమైంది. మాటలు కూడా రావు, వస్తాయా? రావు. చిన్న ఓటతత్తులు ఏముంటాయి, నడక కూడా సరిగ్గా ఉండదు, చెడ్డి జారిపోతా ఉంటుంది, పడక కింద జారిపోతా ఉంటుంది. ఇప్పుడు ఓటతత్తులు వాయిస్ పడుతుందా? అందులో ఒకటి అద్భుతమైనటువంటిది చదివినాను ఆ పుస్తకంలో, ఆ న్యూస్ పేపర్లో. ఏందిరా అంటే లైబ్రరీ అంటే అది గుర్తొస్తాను. బ్రిటన్ లో ఒక ఆమె తన ఇంట్లో ఆ పేరు చెప్తేనే భయం అవుతుంది. ఆ పులి కావచ్చు, ఒక జంతువు క్రూర ముఖం, దాన్ని చూస్తేనే భయం, మనకు పారిపోతాం. అదే విధంగా నాగుపాము కంటే భయం, విష జంతువు కదా సర్పము. అదే విధంగా పెంజర్ అంటే భయం మనకు. ఇటువంటి జంతువులతో మనం చెప్పింది తెలుసా? ఇండియాలో నేను ఉన్నప్పుడు ఒక లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివి ఈ జంతువులను ఏ విధంగా పెంచుకోవాలా, ఏ విధంగా నేను చేయాలా అనేది ఆ యొక్క గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నాయా అంటే, లైబ్రరీలో అనేకమైన పుస్తకాలు ఉంటాయి. అన్ని పుస్తకాలు మనం కొనలేము. లైబ్రరీలో అనేకమైనటువంటి పుస్తకాలు కాబట్టి అన్ని పుస్తకాలు కొనుక్కోలేము. కాబట్టి అక్కడ దొరుకుతాయి. కాబట్టి అవి చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించినటువంటి హిస్టరీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు, నాకు తెలిసి 3, 4, 5 తరగతుల విద్యార్థులు బాగా తలగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీరు ఇంటి దగ్గర కానీ టీవీలు చూడడం కంటే పుస్తకాలు చదవడం వల్ల మేలు. అవునా? చదువుతారా? ఇప్పుడు లైబ్రరీ ఆడొద్దని నేను డిస్కస్ చేస్తా ఉంటే ఇక్కడ ఎక్కడో చర్చి దగ్గర ఉన్నారన్నారు. వీలైనప్పుడు మీ బ్రదర్ గాని మీరు గాని పోయి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను చదవడం ప్రారంభించండి. ఓకేనా? ఓకే, సరే. చిన్న ప్రోగ్రామ్ అయినా సుబ్బారెడ్డి గారు ఈ ఆలోచన కల్పించడము, ఇంతమందిలో కనీసం 10 మంది చదివినా కూడా మేలే. బీసీ నాయకుడు, మా స్నేహితుడు, అంటే మీలాగే మీరు ఇప్పుడు ఒకరికొకరు ఎలా స్నేహితులు, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకే క్లాస్మేట్ అంటే నా క్లాస్మేట్ అన్నమాట. చిన్నప్పుడు మీలాగే మేము చెడ్డీలు వేసుకొని స్కూల్కి వెళ్లే వాళ్ళం. ఆ రోజు నుంచి కూడా